చెప్పినవి అన్ని ట్రోల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలే ట్రోల్ అవుతున్నాయి కదా. ఇగో ఇది నేను ఈరోజు మీకు పెట్టినా కూడా ఏంటిది మైక్ దగ్గర పెట్టుకో. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని అయింది. ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను అంటే ఈ మాట ఇప్పుడు సిట్ ముందు పోయి ఆయనే కదా ఇప్పుడు ఇందులో కీలకం ప్రభాకర్ రావే తప్పించుకోపోతేనే కదా ఇన్ని రోజులు మనం కేసీఆర్ గారు ఏదో బంధువు ఏదో అంటారు. ఇప్పుడు రాజకీయాలకు రాగానే మనం పూర్వం చేసిన మాటలకు క్రెడిబిలిటీ పోతుందా? పూర్వం చేసిన మాటలు పక్కకు పోతాయా? పైగా ఆయన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడిన మాటలే. ఇక్కడ నేను కనెక్ట్ అయింది అది. ఇప్పుడు మీరు పోయి సిట్ ముందు చెప్పరు. అప్పుడేమన్నాడు, కోర్టు ముందే తేల్చుకుంటా, నేను చూస్తా, నా ఫోన్ ఎట్ట ట్యాప్ చేస్తారని. నీ ఫోన్ ట్యాప్ చేసినా కూడా నువ్వు స్పందించలేని స్థితికి దిగజారినవంటే నిస్సహాయ స్థితి, అవకాశం కొరక, అవకాశవాదం ఏదైనా పక్కన పెట్టు. ఈరోజు తన మీద ఎందుకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని అంటే, కోర్స్ సంథింగ్ కింది వర్గాల నుంచి మనకు వచ్చింది కాబట్టి మనం గౌరవించాల్సిన సందర్భం ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉంటే, కేటీఆర్కు ఏంటి బానిసగా మారినట్టుగా మాట్లాడే మాటలు ఎవరు నమ్ముతారు, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్న స్టేట్మెంట్స్ అవి. రేవంత్ రెడ్డే జైలుకి పోతారని. రేవంత్ రెడ్డి గారు 9 సంవత్సరాల్లో మీ పాలనలో మీరు ఎప్పుడు ఆ కేసు పెట్టిన ఓటుకు నోటు, ఎందుకు మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు? మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారంలో ఉండి దాదాపు 6 సంవత్సరాలు అయింది అది జరిగి. 6 సంవత్సరాల్లో ఎగ్జిక్యూట్ ఎందుకు చేయలేదంటే, మీరు సాక్ష్యాన్ని ఇచ్చేటప్పుడు ఆ సాక్ష్యం ఏదో మీరు డాక్యుమెంట్ పెట్టాలి. ఫోన్ ట్యాపింగ్తోనే పట్టుకున్నారు అనేది కదా చర్చ. ఫోన్ దాన్ని కదిలిస్తే ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుపోతామనే దాన్ని డ్రాగ్ ఆన్ చేసిండ్రు. మీరేమో ప్రజల సొమ్ము దోచుకుంటానికి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఆ రోజు మాకున్న పరిస్థితుల్లో ఈ రోజు ఏం చేస్తున్నారో ఓట్ల కొరకు చేసిందే కదా ఆ రోజు చేసింది. కాబట్టి అదొకటి. సరే, దాని సమర్థన అసమర్థన పక్కన పెట్టండి. కానీ ఈరోజు నేను ఒక మాట అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ చేసిన వివరాలు గనక బయటికి వస్తే టీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కాదు, కింది శ్రేణి నాయకులు కూడా తల ఉంచుకునే స్థితి ఉంటుంది. మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం. మనం ఇప్పుడు ఆధారాలు లేవు చేయబట్టి బయట చెప్తే మీకెట్లా తెలుసు అనే ఒక చర్చ వస్తుంది. కానీ తనకు తెలిసినాక కూడా ఈ తరహా అధికారిగా పనిచేసినారు ఐపీఎస్ కానీ తెలుసు ఇవన్నీ. ఇవి దాంతోపాటు అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ఇట్లా దాడులు జరుగుతున్నాయి, అట్లా దాడులు జరుగుతున్నాయి, మైనంపల్లి మీద ఇట్లా కామెంట్ చేస్తున్నాం. ఆ టర్మ్లో ఎన్ని అకృత్యాలు జరిగినాయి. దిశ సంఘటన జరిగింది ఎప్పుడు, తర్వాత మంతన్లో 2 అడ్వకేట్ దంపతులకు సంబంధించి బాలిక మీద